మీ పిల్లలు రోజు జంక్ ఫుడ్ అడుగుతున్నారా? వాళ్ళకి బలాన్ని ఇచ్చి మెదడుని స్ట్రాంగ్ చేసే ఒక హెల్దీ లడ్డు నేనే ఇంట్లో తయారు చేశాను. వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు జయ. యాత్రా విశేషాలకు స్వాగతం అండి. ఈరోజు చిన్నపిల్లల కోసం స్పెషల్గా 100% న్యాచురల్ హెల్దీ లడ్డు తయారు చేశాను. ఈ లడ్డు ఎలా తయారు చేశాను అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఈ లడ్డు పిల్లలు బరువు పెరగడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఇందులో వాడుతున్న బాదం పప్పులు, జీడిపప్పులు, మఖానా, నెయ్యి, బెల్లము, గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా పిల్లలకి శక్తినిచ్చిన పదార్థాలే. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు. మఖానా అంటారండి దీన్ని, ఫూల్ మఖని అని కూడా అంటారు. ఇది ప్రతి సూపర్ మార్కెట్లోను, డిమార్ట్లోను ఈజీగా దొరికిపోతుంది. కాస్ట్ ఎక్కువేమీ ఉండదండి. 100 గ్రాములు 100 రూపాయలు. 100 గ్రాములు అంటే చాలా వస్తాయి. ఈ బౌల్ నిండుగా ఉన్నవి జస్ట్ ఒక 5 గ్రామ్సే ఉంటాయండి. దీన్ని కొద్దిగా నెయ్యి వేసుకొని వేపుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ని ఉన్నాయండి. ఇవి ఇలా వేయించి ఉప్పు కారం వేసి పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు. ఇవి ఇలా ఫ్రై చేసి ఉప్పు కారం వేసి లేదంటే బెల్లం పాకంలో వేసి రకరకాలుగా కూడా పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చండి. ఇలా వేయించుకోవాలండి, ఆపకుండా వేపాలి, లేదంటే మాడిపోతాయి. జస్ట్ ఒక 5 నిమిషాలు వేగితే సరిపోతుందండి. అండ్ ఇవైతే గుమ్మడి గింజలు, పంప్కిన్ సీడ్స్ అంటాం కదా, వీటిలో కూడా జింకు, కాల్షియం, సల్ఫర్, ఐరన్ ఫుల్గా ఉన్నాయండి. ఇవి కూడా చాలా హెల్దీ. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా పెట్టవచ్చు. ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టుకుందాము. గుమ్మడి గింజలు కూడా చాలా తక్కువ రేటే అండి. 200 గ్రాములు 100 రూపాయలకి ఇలా దొరికిపోతాయి. ఇవి కూడా అన్ని సూపర్ మార్కెట్లోను, డిమార్ట్లో కూడా దొరికిపోతాయి. జీడిపప్పులు, బాదం పప్పులు హాఫ్ బౌల్ తీసుకున్నాను. మఖానా అయితే ఫుల్ బౌల్ తీసుకున్నాను. ఇవైతే ఒక పావు బౌల్ కన్నా తక్కువే తీసుకున్నానండి గుమ్మడి గింజలు. కాజు, బాదం కూడా వేపేసి తీసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా నెయ్యి వేసి ఒక బౌల్ ఇది వేస్తున్నాను, గోధుమ పిండి వేస్తున్నానండి నేను. ఈ గోధుమ పిండి వేయడం వల్ల ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్స్ బాగా హెవీగా ఉంటాయి కదా, అందువల్ల ఉత్తి డ్రై ఫ్రూట్సే కాకుండా గోధుమ పిండి కూడా వేసి లడ్డూలు చుట్టుకుంటే లడ్డూలు మరీ హెవీగా కాకుండా కొంచెం లైట్గా ఉంటాయి. అండ్ గోధుమ పిండి పిల్లల హెల్త్కి కూడా మంచిదే కదా. చపాతీలు, రోటీలు తిన్న వాళ్ళకి ఈ విధంగా కూడా గోధుమ పిండి పెట్టచ్చు. ఈ గోధుమ పిండి అయితే మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు వేపుకోవాలండి. ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చి మంచి సువాసన వస్తుంది. అప్పుడు వేగిపోయిందని తెలుస్తుంది. ఈ లోపల ఇటు పక్కన మనం బెల్లం కరిగించుకుందాము. కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి రాసాము అంటే కడాయికి కిందన బెల్లం అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట. కొద్దిగా నెయ్యి వేసి బెల్లం వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి మరిగించుకుందాము. ఇది కరిగించడమే జస్ట్ అండి, పాకం అది రానవసరం లేదు. బెల్లం కూడా నేను 1 కప్పు తీసుకుంటున్నానండి. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాము, 1 కప్పు ఫుల్ మఖానా తీసుకున్నాము, మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి 1 కప్పు ఉంటాయి. ఈ అన్నిటికీ కలిపి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. బెల్లం ఎక్కువేమీ పట్టదు. బెల్లం పాకం రానవసరం లేదండి, కరిగితే చాలు. కాబట్టి గోధుమ పిండి వైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, మాడిపోకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇదిగోండి బెల్లం చూస్తున్నారు కదా, కరిగిపోయింది. ఈ మాత్రం చాలండి. ఇక్కడ గోధుమ పిండి కూడా వేగిపోతుందండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి మంచి సువాసన వస్తుంది, అప్పుడు వేగిపోయినట్టు అనమాట. చూడండి కలర్ చేంజ్ అయింది కదా, ఈ స్టేజ్లో మనం తీసేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా విడివిడిగా కోర్సుగా మిక్సీ పట్టేసి వేసుకోవాలండి. బాగా పౌడర్ చేయక్కర్లేదు. ఇక మఖానా వేసుకుంటున్నాను. ఈ మఖానా అనేది చాలా ఈజీగా పౌడర్ అయిపోతుందండి. ఇలాగా నొక్కితే సరే ఇలా పౌడర్ అయిపోతుంది చూడండి. అదిగోండి, జస్ట్ ఒకసారి ఇలాగ మిక్సీ పడితే అయిపోతుంది. కొంచెం ఎక్కువే తిప్పేశాను, మెత్తగా పౌడర్ అయిపోయింది. ఈ పిండిలో వేసుకుంటున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా పౌడర్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు కూడా పౌడర్ చేసి వేసుకున్నాను. ఇదంతా కూడా ఒకసారి శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం వేసుకొని
కొంచెం వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోవాలండి లడ్డూలు. అప్పుడు బాగా అవుతాయి. కావాలనుకుంటే మీరు కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోయింది. ఈ బెల్లంకు బదులుగా మనం ఖర్జూరం కూడా వేసుకోవచ్చండి. అది న్యాచురల్గా స్వీట్నెస్ వస్తుంది కదా. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా నేను చాలా తక్కువే యూజ్ చేశాను. మీరు కావాలనుకుంటే పిస్తా పప్పులు, వాల్నట్స్ ఇవన్నీ కూడా వాడుకోవచ్చండి. ఈ లడ్డూలు చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయండి. అండ్ ఈ లడ్డూలు తినడం వల్ల మీ పిల్లలు బలంగా ఉంటారు, మెదడు బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే స్కూల్ గోయింగ్ కిడ్స్ అయితే ఇంటికి వచ్చేసరికి నీరసించి వాలిపడిపోతారు కదా, అలాంటి పిల్లలకి రోజుకు ఒక లడ్డు ఇచ్చారంటే చాలా యాక్టివ్గా హుషారుగా ఉంటారండి. 3 సంవత్సరాల లోపల పిల్లలకైతే ఈ లడ్డూలో పావు ముక్క మాత్రమే ఇవ్వండి. మీరు కూడా మీ పిల్లలకి హెల్దీ లడ్డు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ అండి, టేక్ కేర్ ఆఫ్ యూ.